థ్యాంక్ యూ. ఏంటా వర్డిక్ట్ ఏదైనా తొక్కతలా ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్లో? కాదు, సుప్రీంకోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీంకోర్ట్, ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్, హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీంకోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్, చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది. ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు ఇది. నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను, నాకు జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ has become all our law system. Today I'm saying in front of, I have experiences, the entire law has become a joke. If you have money, you are safe. You don't have money, you are not safe. It is as simple as that in our country. మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? This is what I can do now. This is all. Every day we are rescuing 5 to 6 dogs. Every day 5 to 6 dogs. Ambulance వెళ్తుంది, రెస్క్యూ అవుతుంది, లక్షల బిల్ కడుతున్నాను. అందరికీ తెలుసు, ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి, ఆల్రెడీ పాపం వాళ్ళ యాక్సిడెంట్స్తో, ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు బైక్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, మొత్తం నడుము మెరిగిపోయింది, మోకాలు పోయింది, రక్తం వస్తుంది. అలాంటి కుక్కల్ని నేను రెస్క్యూ చేస్తున్నాను. ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఈ బైక్ వల్లే నేను చనిపోయాను. ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? 100 కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా? మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు, మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు? ప్రతిదీ డబ్బు తింటం అయిపోయింది, ప్రతిదీ కరప్షన్. ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు? మీరు కొంచెం ఉందా మీకు సెన్స్? ప్రతి డబ్బు. ఎస్, డబ్బు ఈజ్ ఇంపార్టెంట్. నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది, నాకు కూడా అవసరం ఈ రోజు డబ్బు. ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్, ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ లగ్జరియస్ లైఫ్. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా మీ కర్మ, మీ మనసు, మీ కాన్షియన్స్ ఏదైనా ఉందా లేదా మీ అందరికీ? కొంచెం ఆలోచించుకోండి. ప్రతిదీ జిహెచ్ఎంసీ కరప్ట్, పాలిటిషియన్స్ కరప్ట్, బ్యూరోక్రాట్స్ కరప్ట్, ఐఏఎస్ కరప్ట్, ఐపీఎస్ కరప్ట్, సుప్రీం కోర్ట్ కరప్ట్, దిస్ కరప్ట్. No one can deny this fact. We all know as Indians today why are lakhs of Indians leaving our country and going because of corruption. ఉండలేకపోతున్నాను ఇక్కడ, సరిగా రోడ్స్ లేదు. కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైంకి టైం నేను ట్యాక్స్ కట్టాలి. నెలకి నెల నేను జిఎస్టీ కట్టాలి, నెలకి నెల నేను కరెక్ట్గా నా అడ్వాన్స్, ప్రతి 3 monthsకి నేను నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. దానికి ఈరోజు ఎనీ ఆఫ్ యూ కెన్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్? ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరే చెప్పండి, ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? ఎందుకు? ట్యాక్స్ కట్టట్లేదా మీరు? మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కడుతున్నారు, మీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు? ఎగ్జాక్ట్లీ అదే లేదు. అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు? లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు, దానికోసం ఎవరు పోరాడటం లేదు. ఆ లైఫ్స్కి విలువ లేదు. జస్ట్ కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ. మీరు ఆలోచించుకోండి. దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సేయింగ్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే ఇస్ థింక్ వన్స్. ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి, భయం, భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఆ ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది. కుక్కలు కరుస్తున్నాయి, దాని మీద ఉట్టి ఫోకస్ చేయొద్దు, దానికి సొల్యూషన్ చూసుకోండి. ప్రాబ్లం అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్. దెన్ రేపిస్తున్నారు, దెన్ అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు? అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? వై ఇస్ ద గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ద లా కి ఆఫ్టర్ 8 PM నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు, చెల్లిలు, అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా నైట్లో? మీరు ఒక్క మాట చెప్పండి, మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి, మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు? అక్కడ పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా? అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తున్నారు, అడ్డదింగా మందుల షాప్స్ పెడుతున్నారు, ఎక్కడ చూస్తే పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ద వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్, ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు, చిన్నపిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్నపిల్లల లైఫ్కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ? ప్లీజ్, టూ మచ్. దిస్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ వాట్ ఇస్ ఐ థింక్ కలియుగ్. బుద్ధి లేకుండా చేయటం ఇస్ కలియుగ్ అంతే. దిస్ ఇస్ నో అదర్ డెఫినేషన్ టు కలియుగ్. బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా, ఇదే కలియుగం. ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ధర్మో రక్షతి రక్షతః. అండ్ మీరు ఈరోజు మీ ధర్మంని చేయలేండి. నేను ఎందుకు ఈరోజు వచ్చాను? నాకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానంటే టూ మచ్ దిస్ హెస్ బికమ్. చంపేస్తున్నారు. ఏంటి సాధిస్తున్నారో చంపటం వల్లే? మీరు
పాపం ఆ తిట్టి కొట్టి బ్రతికేది 10 సంవత్సరం ఆ కుక్క, దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి? ఆ కుక్కని మీరు స్టెరిలైజింగ్ చేయండి, ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి, దాన్ని తిండి పెట్టుకోండి. ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు? 45 years not a single dog has bitten me, and you guys all know how much I interact with street dogs. ఉన్న లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను, ముక్కు ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను. ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు? మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా, మీలో కూడా ఏదో ఈవిల్ ఉంటుంది, అందుకు నా కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ జోన్, బట్ ఒక్కటే చెప్తున్నాను, ఇఫ్ యూ ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్స్, ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ, ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్, ఫస్ట్ ఫైట్ ఫర్ ద రేపిస్ట్ ఇన్ యువర్ నేబర్హుడ్స్. ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి. ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా, డెంగీ, చికున్ గున్యా కోసం, ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి. 7 lakh people die, not 7 lakh, I think 1 million people die annually all over the world. 10 lakh people, 10 లక్షలు అంటే మజాకా? 10 లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం? మస్కిటో బైట్స్తో. అది మీకు అది ఆ 10 లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు? సిలెక్టిజం, స్టాప్ బీయింగ్ సిలెక్టివ్.